ఉండవల్లి. అబ్బా మళ్ళా వీళ్ళిద్దరు వార్తేనా? 6 రోజుల సంది ఇది 3ఓసారి అనుకుంటే ఇలా వార్తేసుడు. మా వాళ్ళు మళ్ళా మళ్ళా ఇదే వార్త ఎందుకు అబ్బా రాసుంటారు? 1 ఇద్దరు పెద్దోళ్ళని, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందని, 3 అప్పట్లో అసలు ఏం జరిగిందో కుల్లం తెలవాలని, 4 ఒకళ్ళు చెప్పింది వేసి ఇంకొకరు చెప్పింది వేయకుంటే ఎట్లా అని, అన్నిటికంటే ముఖ్యమైనది ఇసొంటి గెలికిచ్చి పంచాదులు పెట్టుకోవద్దని. అబ్బా నువ్వేదో నడిమిట్లు ఊహించుకొని చెప్పుడేంది? అన్నీ ఉన్నట్టు చెప్తారనే కదా మేము తీన్మార్ వార్తలు చూసేది. వార్త చూసినాక అది ఎందుకు రాసిండ్రో మాకు అర్థం కదా అని మీరు అంటున్నారు కదా. అయినా ఊహించుకొని చెప్తే తప్పేముంది? మొత్తానికి విభజన కథ పుస్తకంలున్నాయి పిట్ట కథలు కట్టు కథలే. నాకు దోషింది రాసిన అని ఒప్పుకున్నాడు ఆంధ్ర మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ సారు. ఏం జరుగుంటుంది అని నేను ఊహించి రాశాను. అది క్లియర్గా మొదట్లోనూ పెట్టానమాట, రాస్తున్న మొదట్లోనూ, అయిపోయిన తర్వాత పెట్టాను. ఇది నా ఊహించి రాస్తున్నాను అని. ఎందుకు సారు ఊహలు రాసి నిప్పులు ఉప్పేస్తారు? కట్టు కథలతోని కలిసిన్న పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేసుడు ఎందుకు సారు? మొన్న మన జైపాల్ రెడ్డి సార్ కూడా గిదే మాట అన్నాడు. నేను జైపాల్ రెడ్డి గారిని కోరుతున్నది ఏంటంటే, నా ఊహ తప్పైతే నిజమేంటో చెప్పండి. అగనట మళ్ళీ ఆయన చెప్పమంటుండు. నువ్వు ఒకనాడు ఆయన ఒకనాడు, ఇదేమన్నా టీవీ సీరియల్లా చిన్న బిరేక మళ్ళొస్తామంటందుకు. ఏహే ఇట్లా కాదు గాని ఇద్దరికి షెరో కూర్చేసి నడిమిట్లా మా సత్యన్న కూర్చుంటాడు. ఇక ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని గప్పుడేం జరిగిందో మీరు చెప్తే విభజన కథ సుఖాంతం అవుతుంది.